ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్తోమత క్రమశిక్షణ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. ఇవాల్టి పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫరీభూషణ్ శర్మ హాజరయ్యారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, చెల్లింపులపై ఆరా తీశారు. ఇక కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెంకట అప్పారావు కమిషన్ కు తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు చెప్పారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం తనిఖీ చేస్తారా? రుణాలు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రుణాలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్ కు ఏమైనా ఆస్తులు వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించగా ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రాలేదని అధికారులు బదిలిచ్చారు. బిల్లుల చెల్లింపుల నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పారు. మరోవైపు కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లులు చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని అడగ్గా ఆడిట్ రిపోర్టు ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఆర్థిక స్థోమత, క్రమశిక్షణ వైఫల్యం విషయంలో తాము స్పందించలేమని చెప్పారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. పలు ప్రశ్నలకు తనకు సంబంధం లేదు, తెలియదు, చెప్పలేను అని సమాధానం ఇచ్చారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉండి తెలియదంటే ఎలా? ఖజానాపై అంత భారం పడుతుంటే పట్టింపు లేదా అంటూ ఆమెపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్తోమత, క్రమశిక్షణ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింగరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు, కాళేశ్వరం మీద ఏర్పాటైనటువంటి కమిషను వేగంగా తన విచారణ అయితే కొనసాగిస్తూ ఉంది. జస్టిస్ ఘోష్ కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. వీలైనంత మేరకు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలనేటువంటి ఆలోచనతో ఘోష్ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే వివిధ దశల్లో విచారణని పూర్తి చేశారు. అఫిడవిట్ల రూపంలో వివరాలన్నీ కూడా దాంతో సంబంధం ఉన్నటువంటి అధికారులు, గుత్తేదారులు, చీఫ్ ఇంజనీర్లు, డిజైనర్ల అందరి నుంచి కూడా అఫిడవిట్లను తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బహిరంగ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. బహిరంగ విచారణలో వారు ఏవైతే అఫిడవిట్లు సమర్పించారో ఆ అఫిడవిట్లను ముందు పెట్టుకొని ఆ అఫిడవిట్లలో వారు చెప్పిన దానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలు వేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. అయితే ఈ బహిరంగ విచారణ గత 4 రోజులుగా జరుగుతుంది. ఈ రోజు కూడా బహిరంగ విచారణ జరిగింది. ఈ రోజు బహిరంగ విచారణ ముగిసింది. ఈ రోజు విచారణకి 3 అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఈ రోజు అకౌంట్స్, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి పైనే ప్రత్యేకంగా ఘోష్ ఫోకస్ పెట్టినట్లుగా వాటి చుట్టే ప్రశ్నల్ని సంధించారు. ఆ అధికారులే ఈరోజు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా కార్పొరేషన్కు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నిర్మాణం చేయాలని చెప్పి భావించినప్పుడు గత ప్రభుత్వము ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. సో ఆ కాళేశ్వరము కార్పొరేషన్కు సంబంధించినటువంటి అకౌంట్స్ చీఫ్ వెంకట అప్పారావు ఈరోజు కమిషన్ ముందు హాజరయ్యారు. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అకౌంట్స్ చీఫ్ పద్మావతి హాజరయ్యారు. అంతేకాకుండా మరొక అధికారి కూడా హరిభూషణ్
ఈ విచారణకి హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా ఏ విధంగా ఏ క్రైటీరియా ప్రకారం మీరు లోన్లు తీసుకొచ్చారు, ఏ విధంగా కార్యాలయాల నిర్వహణ చేశారనేటువంటి అంశాలపైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. సో ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు ప్రాపర్గా అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఆ సెక్రటరీ, నీటిపారుదల శాఖ సెక్రటరీ ఆనాడు తమకు ఆదేశించిన తర్వాతనే తాము ఈ కార్పొరేషన్ తరపున నాబార్డు నుంచి లోన్లు తీసుకొచ్చామనేటువంటి మాటను చెప్పారు. సో ఈ రోజు వచ్చినటువంటి వివరాలపైన మరింత ప్రశ్నలతో మరిన్ని వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఈరోజు 4వ రోజు విచారణ పూర్తయింది. మళ్ళీ రేపు కూడా ఈ విచారణ బహిరంగ విచారణ కంటిన్యూ అవుతుంది. ఈ శనివారం వరకు కూడా కంటిన్యూగా విచారణ కొనసాగిస్తారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.